హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బ్యాచిలర్స్ కూడా చక్కగా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ చూద్దామా. అదే అండి నా ఫేవరెట్ బెండకాయ వేపుడు. ఈ బెండకాయ వేపుడుని చాలామంది చాలా రకాలుగా చేస్తారు, బట్ నేను చాలా సింపుల్గా చెప్తాను. అది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. బెండకాయ ముక్కల్ని బాగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోండి. ఫ్రైకి అయితే సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో పోపు దినుసులు వేసుకోండి. నేను దాంతోపాటు కరివేపాకు, పల్లీలు అండ్ జీడిపప్పు కూడా వేసాను. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ మధ్య మధ్యలో పంట పడుతూ చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ దోరగా వేగేదాకా వేయించుకోవాలండి. వదిలేద్దండి, మళ్ళీ మాడిపోతే టేస్ట్ వేరేగా ఉంటుంది. సో బాగా వేగేదాకా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. తర్వాత మనం సన్నగా తరుక్కున్న బెండకాయ ముక్కలను వేయాలండి. ఒక్కసారి అలా కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూసారు కదా, ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండి. అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఒకసారి మళ్ళీ కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గనిద్దాం. వేగిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఎవరైనా కానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఒకవేళ మీకు ఈ వీడియో బాగా నచ్చుంటే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అప్పుడు మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.